జై స్వరాజ టీవీ గారికి ధన్యవాదాలు. గత ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలో భాగంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 2000 రూపాయల నుండి 4016 రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వికలాంగులకు 4000 రూపాయల నుండి 6000 రూపాయలు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల ముందు ఓటు బ్యాంకుతో ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు 11 నెలలు గడువు అయినా వికలాంగుల పక్షాన చిత్తశుద్ధి లేక, మానవత్వం లేక మరిచిపోయి 11 నెలలు గడిచినా కూడా వారి బాధలకు, వాళ్ళ సాధలకు పెన్షన్ పెడతామని మాటిచ్చారు. ఇటున్న సూర్యుడు అటు పొడిచినా కూడా నేను మాట తప్ప నేను మడిమ దింపనని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. నీ మాట ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు? ఖచ్చితంగా ఏవైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోకపోతే వికలాంగుల పక్షాన మీరు దోషి అవుతారనేది కూడా డిమాండ్ చేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వృద్ధులు, వితంతులు దీక్షలు 18 తారీఖు నుండి మొదలుకొని 23వ తారీఖు వరకు దీక్షలు చేస్తున్నారు. దీక్షలు ముగించుకొని నవంబర్ 26 తారీఖు చలో హైదరాబాద్ నిజాం కాలేజీకు తల్లి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం చేసినా మీరు ప్రకటన చేయకపోతే అవసరం అనుకుంటే అసెంబ్లీకి ముట్టడి చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఒక భాగంలో కాక ఒక పెన్షన్ కాదు, వికలాంగులకు బ్లాక్ లైన్ పోస్టులు విడుదల చేయాలి. ఖచ్చితంగా అంత్యోదయ కార్డు కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో వికలాంగులు మ్యారేజ్ చేసుకుంటే కూడా ఇల్లు కూడా ఇప్పించాలి. ఏవైతే మీరు ఇళ్ళ 5 లక్షల రూపాయలు మంచి వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, కానీ వికలాంగులకు 6 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఆ వికలాంగులకు 6 లక్షల ఇల్లు ఇస్తాన ఆ ఇల్లు కొని జాగా కొని కూడా ఇప్పించాలని కూడా డిమాండ్ కూడా చేస్తున్నాం. అదే క్రమంలో ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తాం, నేను వికలాంగుల పక్షాలు కూడా ఖచ్చితంగా నేను వెన్నెంపుతో ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? ఆ హామీని మీరు మర్చిపోయారు కాబట్టి ఖచ్చితంగా హామీని పరిష్కరించాలని చెప్పుకుంటూ నా పేరు బాలపల్లి కుమార్, విఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.